పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ప్రతి ఒక్కరు కూడా వారికి కొరకు వారే మేలులు చేసుకోవటము కాదు కానీ ఇతరులకు కూడా మేలు చేసేవారిగా ఉండాలి అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు కూడా మనము మేలు చేసుకోవటము మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన బంధువులకి మాత్రమే కాకుండా ఎదుటి వారికి కూడా మేలు చేసేవారిగా ఉండాలి అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మనందరిని రక్షించున్నాడు. ఆయన తను ఎంతో మందికి మేలు చేస్తున్నాడు. ప్రభువారు ప్రజలందరికీ కూడా ప్రేమను పంచి ఉన్నాడు. ఇది నాన్న నీవు నేను మనందరం కూడా మనకై మనమే మేలులు చేసుకోవటం కాకుండా ఎదుటి వారి కొరకు కూడా మేలు చేసేవారిగా ఉండాలి అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. వారికి మేలు చేసే విషయంలో మనము ఏదైనా సరే ఉపయోగకరంగా ఉన్నప్పుడు, ఆ మేలు చేసే విషయాలు మనకు తెలిసినప్పుడు మనం చేయగలిగిన ప్రతి పనిని కూడా ఎదుటి వారికి మేలు చేసేవారిగా ఉండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు మనము మన కుటుంబం పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.